దీనికోసమే కదరా ఇన్నేళ్ళు ఎదురు చూసింది. ఫైనల్లీ ఎ వర్త్ ఇట్ షాట్ ఫర్ సైక్లాప్స్. సో మూడో అవెంజర్స్ డూమ్స్డే టీజర్ వచ్చింది, విత్ ఫస్ట్ వన్ బీయింగ్ ఆన్ కెప్టెన్ అమెరికా. దీని మీద ఒక షాట్ చేశా, ఈ వీడియో అయ్యాక చూడండి, కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తా. రెండోది మన ఉరుము వీరుడు థార్ మీద, ఎక్కడైతే నేను ఒక డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఇచ్చా, దాని లింక్ కూడా కింద అటాచ్ చేస్తా. అక్కడికే వస్తున్నా అబ్బాయి. సో మూడోది మన ఎక్స్మెన్ మీద నేను టీజర్ వచ్చింది. సో దాని ఓపెనింగ్ షాట్లో చూస్తే చార్ల్స్ ఎక్స్ జేవియర్ ఏకే ప్రొఫెసర్ ఎక్స్ మ్యాన్షన్ చూస్తాం. అండ్ ఇక్కడే ఏదో అటాక్ అయినట్టు ఉంది, బికాస్ చాలా వస్తువులు కింద బ్రేక్ అయి పడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇల్లుని సరిగా గమనిస్తే ఇది ఆల్మోస్ట్ మన పాత ఎక్స్మెన్ సిరీస్ మ్యాన్షన్ లానే ఉంది, కానీ కొన్ని చేంజెస్ చేశారు. లైక్ ఈ సీన్లో గ్లాస్ బయట ఎక్స్మెన్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఉంది, వేరస్ పాత ఎక్స్మెన్ మూవీస్లో అది లేకుంటే. అండ్ దాని కిందే లాటిన్లో ఫియాత్ లక్స్ ఫియాత్ విస్ అంటే లెట్ దేర్ బి లైట్ లెట్ దేర్ బి స్ట్రెంగ్త్ అని రాస్తుంది. సింపుల్గా వాళ్ళకి పవర్స్ ఉన్న చార్ల్స్ సైడ్ ఉన్న మ్యూటెంట్స్ ఎప్పుడు పీస్నే ఫస్ట్ ఎజెండాలా ఉంటారు, కానీ దాని బలహీనతలా తీసుకోవద్దు అని చెప్పినట్టుంది. బ్యాక్ టు ద వీడియో, రూసో బ్రదర్స్ ఇందులో పాత యాక్టర్స్ని తెచ్చినా ఇది మనకి తెలిసిన ఎక్స్మెన్ యూనివర్స్ క్యారెక్టర్స్ కాదు, వీళ్ళు ఇంకో ఆల్టర్నేట్ యూనివర్స్ వాళ్ళు. మోస్ట్లీ డెడ్పూల్ అండ్ వోల్వరీన్లో లోగన్ యూనివర్స్ అనుకుంటా, నాట్ యెట్ వెరిఫైడ్ బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఈ మ్యాన్షన్ చూసాక మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది దట్ మ్యాన్షన్ మీద ఎవరో అటాక్ చేశారు, డాక్టర్ డూమ్ అవ్వచ్చని అనుకుంటాం. కానీ కొన్ని క్లిప్స్ లైక్ ఈ లైబ్రరీ సీన్లో గమనిస్తే దీనికి బుల్లెట్ షాట్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం ఐ చెక్, డాక్టర్ డూమ్ తన జీవితంలో ఎప్పుడు గన్స్ వాడలేదు. సో మేబీ ఇట్ వాస్ హ్యూమన్స్ ఎవరైతే అటాక్ చేశారో. జస్ట్ లైక్ ఇన్ ఎక్స్మెన్ 2, ఆ మూవీ విలన్ విలియం స్ట్రైకర్ రాత్రి జేవియర్ మ్యాన్షన్ మీద అటాక్ చేస్తాడు టు క్యాప్చర్ ద మ్యూటెంట్ చిల్డ్రన్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్స్. బికాస్ వేరే విలన్స్ ని పక్కన పెడితే నో మ్యాటర్ మ్యూటెంట్స్ ఎంత ట్రై చేస్తున్నా టు ప్లీజ్ హ్యూమన్స్, వాళ్ళు ఎప్పుడు మ్యూటెంట్స్ ని ఒక థ్రెట్ లా చూస్తారు, వాళ్ళు ఎప్పుడు మ్యూటెంట్స్ ని వైప్అవుట్ చేద్దామా అన్న కళలో బతుకుతారు. కానీ అలానే ఈ షాట్ లో సైక్లాప్స్ వెనకాల ఉన్న సెంటినల్స్ అని క్లియర్ కట్ గా తెలుస్తుంది. అసలు ఈ సెంటినల్స్ ఎవరంటే ఇవి డాక్టర్ బాలీవుడ్ ట్రాస్క్ అని ఒక సైంటిస్ట్ తయారు చేసిన రోబోట్స్, హూస్ ఓన్లీ పర్పస్ మ్యూటెంట్ ని ట్రాక్ చేసి చంపడం. సేమ్ అడాల్ఫ్ హిట్లర్ ఎలా యూదులను భూమి మీద లేకుండా చేయడానికి ఫైనల్ సొల్యూషన్ స్టార్ట్ చేశాడో, అలానే మ్యూటెంట్ జాతిని అర్త్ నుండి ఎరేజ్ చేయడానికి ట్రాస్క్ సెంటినల్స్ ని బిల్డ్ చేశాడు. ఇవి ఏ బతుకున్న జీవిలోనైనా 0.1% మ్యూటెంట్ జీన్స్ కనిపించినా చంపేస్తాయి. సో జస్ట్ లైక్ ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ లో హ్యూమన్స్ మ్యూటెంట్స్ మీద ఫైనల్ సొల్యూషన్ ఇనిషియేట్ చేసినట్టు ఇక్కడే సమ్వాట్ సిమిలర్ అయి ఉంటుంది. బట్ అగైన్ సెంటినల్స్ అటాక్ చేస్తే హ్యూమన్ సోల్జర్స్ ని పంపించే అవసరమే లేదు, బికాస్ ఒక్క సెంటినల్ ని హ్యాండిల్ చేయడానికి 5 నుంచి 10 మ్యూటెంట్స్ కావాలి. ప్లస్ ఇక్కడ అటాక్ అయినట్టు కనిపించిన అది సెంటినల్ క్రియేట్ చేసే విధ్వంసంలా లేదు, విండోస్ అలానే ఉన్నాయి, మ్యాన్షన్లో కూడా పెద్ద కన్నం లేదు సెంటినల్ ఎంటర్ అయినట్టు. సో ఇప్పటికైతే ఇది హ్యూమన్స్ చేసిన పని అయి ఉంటుంది. దెన్ మనకి చార్ల్స్ ఎక్స్ జేవియర్ ఫస్ట్ గ్లాన్స్ చూపించారు విత్ హిస్ ఓజీ వీల్ చైర్. కానీ మళ్ళీ అక్కడికే వస్తే దిస్ డజంట్ ప్రూవ్ ఇది మనం చూసి పెరిగిన ఎక్స్మెన్ యూనివర్స్ అని. రూసో బ్రదర్స్ ఇక్కడ ఇంటెలిజెంట్ గా చాలా కేసెస్ ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ లో వాడినవే ఇక్కడ వాడుతున్నారు, జస్ట్ టు మేక్ అస్ కనెక్ట్ టు దిస్ వర్జన్ ఆఫ్ ఎక్స్మెన్. దెన్ ఈ షాట్లో ఫైనల్లీ మనకి ఎరిక్ లెన్షర్ ఏకే మ్యాగ్నిటో దర్శనం చేయడం జరుగుతుంది, ఎక్కడైతే తను ఇంకా చార్ల్స్ చెస్ ఆడుతున్నారు, విచ్ బ్రింగ్స్ ద సేమ్ కల్చరల్ ట్రెండ్ ఇఫ్ మీరు ఎక్స్మెన్ అన్ని మూవీస్ని ఫాలో అవుతాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్, ఎరిక్ మూవ్ చేసిన చెస్ పీస్ క్వీన్ది, హింటింగ్ అస్ ఈ మూవీలో కూడా మ్యాగ్నిటోకి చెస్ క్వీన్లో ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉంటుందని. జస్ట్ లైక్ ఎక్స్మెన్ 1 and 2లో మిస్టిక్, 3లో జీన్ గ్రే. మరి ఇక్కడ ఎవరు? తన కూతురు స్కార్లెట్ విచ్ అవ్వచ్చు. మరి ఎలిజబెత్ ఓల్సన్ రిటర్న్ అవ్వనని చెప్పిందిగా అంటే క్రిస్ ఈవెన్స్, హ్యూ జాక్మన్ ఎంత చెప్పలే, అందరూ ఆండ్రూ గార్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైన్ కాలేజ్ నుంచే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. ఆల్సో వీళ్ళిద్దరిని చూస్తే వీక్ గా కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ ఏజ్ ఇస్ ప్లేయింగ్ ఏ బిగ్ రోల్ హియర్, కానీ వాళ్ళ ఈ సమ్వాట్ ఎక్స్ ఇయర్స్ సర్లే ఎక్స్ ఇయర్స్ ఆఫ్ ఫైట్ అగేన్స్ట్ ఈవిల్ మాన్స్టర్స్, ఎక్స్ట్రీమిస్ట్ మ్యూటెంట్స్ అండ్ హ్యూమన్స్, వాళ్ళ టైం అయిపోయింది. ఇంకా దే కాంట్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అగైన్. ప్లస్ ఈ టీజర్లో చార్ల్స్ ఇంకా ఎరిక్ మళ్ళీ కలిసిపోయారు, జస్ట్ లైక్ ఇన్ ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్. అండ్ దిస్ హ్యాపెన్స్ రేర్లీ. సో దిస్ కుడ్ హింట్ అస్ దట్ వీళ్ళు ఇప్పుడు ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్లో ఉన్నారని. నాకు తెలిసి ఈ ఎక్స్మెన్ వర్జన్ని రీసెంట్గా వచ్చిన ఎక్స్మెన్ 97 సిరీస్లతో రిలేట్ చేయొచ్చని, వేర్ ఎక్స్మెన్ ఆల్రెడీ జెనోషా అని ఒక ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు, విచ్ వాజ్ బిల్ట్ ఓన్లీ ఫర్ మ్యూటెంట్స్. కానీ ఆ హ్యాపీనెస్ని దూరం చేయడానికి సెంటినల్స్ వస్తారు. అండ్ హియర్స్ వేర్ we see that aura farming scene of Scott Summers aka Cyclops. అసలు చిన్నప్పటి నుండి ఈ ఎక్స్మెన్ ఫ్రాంచైజ్లో సైక్లాప్స్ని ఈ సూట్లో ఎప్పుడు చూస్తానా అని తెగ వెయిట్ చేసేవాడిని. కానీ ఎక్స్మెన్ 3 కిల్డ్ దట్ హోప్. ఇప్పుడు మళ్ళీ ఆ హోప్ని అవెంజర్స్ డూమ్స్డే ద్వారా రూసో బ్రదర్స్ తేబోతున్నారు. సో నాకు తెలిసి ఈ సీన్ జేవియర్ మ్యాన్షన్ బయట జరుగుతోంది, వేర్ స్కాట్ ఒక సెంటినల్ మీద తన ఆప్టిక్ బ్లాస్ట్ని వాడతాడు. అండ్ ఇక్కడ ఈ సెంటినల్ లెగ్ని చూస్తే ఐ థింక్ ఇవి కామిక్ యాక్యురేట్ ఉండిపోతాయి. మరి ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్లో ఉన్నది యాక్యురేట్ కాదా అంటే
అస్సలు కాదు. ఆ మూవీలో చూసిన సెంటినల్స్ మార్వెల్ కామిక్స్లో నిమ్రాడ్స్ అన్న షేప్ షిఫ్టింగ్ ఆండ్రాయిడ్స్ లా కనిపిస్తాయి, నాట్ లైక్ సెంటినల్స్. దెన్ అసలు ఈ సీన్ దగ్గరికి వస్తే, ఈ సీన్ ఎంత కూల్ ఉన్నా ఎందుకు స్కాట్ అంత రేజ్ మోడ్కి వెళ్ళాడో అన్న క్వశ్చన్ ఏ ఎక్స్మెన్ ఫ్యాన్ కైనా రేజ్ అవుతుంది. బట్ బేస్డ్ ఆన్ హిస్ ప్రీవియస్ హిస్టరీ దేర్ ఆర్ ఓన్లీ 2 ప్రాబబిలిటీస్. ఫస్ట్ది తన చావు దగ్గరకు వచ్చిందని తెలుసుకుని వన్ లాస్ట్ టైం ఫుల్ ఎనర్జీ వాడి ఉంటాడు. లేదా రెండో ప్రాబిలిటీ, జీన్ గ్రే తన ముందే చనిపోయి ఉండొచ్చు. అండ్ అంతే, దానితో ఇంకా వాడు అన్కంట్రోలబుల్ మోడ్కి వెళ్ళిపోతాడు. నాకైతే ఫస్ట్ అనిపిస్తుంది. బికాస్ ఇంకెన్నిసార్లు రా జీన్ చంపేది? ఎక్స్మెన్ లాస్ట్ టైంలో చంపారు, డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్లో టైం ట్రావెల్ చేసి జీన్ గ్రే బతికే ఉందన్నారు. మళ్ళీ అదే టైం లైన్లో 1990లో చనిపోయింది అంటారు. పని పట్టలేదా ఇంటికాడా? ఇప్పుడు దీన్ని అవెంజర్స్తో ఎలా కనెక్ట్ చేస్తారో చూడాలి. ఇంకా 4th టీజర్ మిగిలి ఉంది ఆన్ ఫెంటాస్టిక్ 4 అండ్ వకాండన్స్, ఏదైతే ఆల్రెడీ లీక్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ ట్యూస్డే యూట్యూబ్లో రిలీజ్ అయ్యాక దాన్ని బ్రేక్ డౌన్ చేస్తా. నాకు తెలిసి ఈ 4 టీజర్స్ తర్వాత ఇంకో 2 ట్రైలర్స్ రావచ్చు, లేదా మూవీ రిలీజ్ అయ్యే వారం ముందు నుంచే కొన్ని క్లిప్స్ని యూట్యూబ్లో వదిలేస్తారు. అప్పుడు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అందుకే నేను ఎప్పుడు చెప్తా, కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పెట్టండి, సో దట్ ఇలాంటి టాపిక్స్ని మీరు మిస్ అయితే నేను బ్యాకప్గా ఇక్కడ ఉంటాను. సో గైస్, దీంతో ఈ వీడియో నేను చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.